చచ్చిపోయినప్పుడు ఎదురు కూడా కట్టుకోవాలి కదా అని ఆయన అయ్యా భార్యపత్రం మాట్లాడుకో భార్యపత్రం స్నానం మీద అప్పుడే మంత్రి నీలసేనుడు అన్నాడే ఆయన నీలసేనుడు నీలవతి రోగం వచ్చిన వాళ్ళు అందరి ప్రాణం పోతుందా తల్లి మీ ప్రాణం ఎందుకు పోతుంది అన్నప్పుడు గదవ కింద సేవకి తలలేబట్టి చూస్తే భార్యభర్తలు విలావిల కొట్టుకొని కళ్ళకెళ్ళి భార్యభర్తల ప్రాణం ఆయనమ్మా అందుకే అన్నారమ్మా మంచోడు చచ్చిపోతే ఎంత దూరాన ఉన్నాయి ఆకలి సుఖాలు చచ్చిపోతారట అదే లంగోదంగో తిరుగుబోతో తాగబోతో చచ్చిపోతే వాడు ఉన్ననాడు ఎవరిని ఓర్చిండు రా వాని సావు నిరసావుగానంటారే చక్కనోడు చదువునవంతుడు ఆ రాదు నిరసేనమా రాదు తల్లి ప్రాణం మీద ఉన్న ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మంది వచ్చిర్రే అయ్యా కుడిసిన పోతూ ఏనాడికి ఊకక మానది అంటిన కుండ ఉంటే అనుమోదన అయిపోతే వాసిపోతుంది నానా ఏ రోజు చనిపోయిన పీడిగలు ఆ రోజు దానం చేసుకుంటే చచ్చిన వాళ్ళ జీవులు సర్గవంతుతాయి అన్నప్పుడే వీరసేనుడు ఆ కొడుకును ఇంద్రసేన మహారాజు బుద్ధి జ్ఞానం రాని కొడుకును ఎత్తుకొని శిబిదారి బుల్ల చేత పట్టుకున్నాడమ్మా నవమాసాలు వాళ్ళ కొడుకు ఆ కొడుకు కనుక నేను సాధి కొడుకులు ఆడబట్టేనమ్మా మంత్రి వీరసేనుడు గర్భుల పట్టుకుని కాటాల గడ్డ కచ్చిన దేవతల కాలం నాడు ఒలికిళ్ళ గడ్డ అన్నారే అయ్యా ఈ చూడ రాదు ఆ తల్లి నిలవతి కాటం వేరు అన్నాడా తనదల్లోకి కచ్చవరకు భార్య భర్తలు ముండ సావుదారి ముత్తైద సావుదచ్చిన ఎత్తైన కూర్చుని పెట్టి గడివేడి తానం పోసినప్పుడు మొత్తమంతా అక్కి బాండవలు వేసి మంత్రి వీరసేనుడు ఆ కొడుకు ఇంద్రసేన మహారాజును ఎత్తుకొని పువ్వుల్లా పెట్టుకొని ఇంటి లోపల భార్య భర్తలు ఉంటే నా ఇల్లుకు శృంగారం అన్నారమ్మా ఒక దేవుడు లేని కూడా ఎంత చిన్నమవుతుందో దేవత లేని కూడా ఎంత చిన్నమవుతుందో భార్య భర్తలు నేను ఇల్లు గట్ల చిన్నమాయనమ్మా అంటే 3 రోజులు గడిచినాడు ముందు పక్షి పెట్టిండే 5 రోజులు గడిచినాడు పిట్టకు పెట్టి 9 రోజుల పిట్టకు పెట్టి 11 రోజులు నాడు ఆ రాజు పేరు నా తల్లి పేరు గన్నంగా పండుగ చేస్తానన్నాడు అమ్మ ఇలా 10 ఎకరాల పవిత్రన్న
నరమానుడన్న సరిపోతుంది అంటాడా? చక్కటి బంగారం తెచ్చి తల మీద పెట్టినవాడన్న సరిపోతుంది అంటాడా? చాలా దానం అన్నదానం అన్నారు. ఊరందరూ పిలిచి రాజు ఆ తల్లి పేరు మీద కన్నంగా పండుగ చేస్తానన్నాడు. అమ్మ రాముడు రామన్న రామ రాఘవ రామ పరులోక గిరిలైన రాఘవ రామ పండుగలు ఎక్కడే భార్య భర్తల పేరు ఘనంగా పండుగ చేస్తానమ్మా. పండుగ తెల్లారెండు అన్నారు. ఆడోళ్ళ చేతులు అర్థం దక్కదు, ముగ్గుల చేతులు పిల్లలు దక్కరన్నారే. మంత్రి వీరదేనడమ్మా ప్రాణం కొడగా నాకు బాబా బలగలేదు, అయ్యా బలగలేదు, నీ కాలం మీద సాదుకున్నాడు సంపుకున్నాడు అన్నాడు. కన్న కొడుకు లెక్క గుడిచగాడ నా భార్య ఉన్నది, కొడుకు నా భార్య చేతులు పెడతాను అనుకున్నాడు. మంత్రి మీరన్న కాదు నీకెవరికరా షాప్ చెప్తే 15,000 ఇస్తున్నది రైతావా? అందుకే ఇంటికి పోతున్నావు నువ్వు కూడా 15 రోజుల కథలకే రావచ్చు నువ్వు కూడా. ఏమనిరా బాడుకో ఆయన లేడు, లోనికి రండి. 5 రూపాయల చొప్పున తర్వాత మిట్టికి కళాకాల చిత్రం కూడా వీరమ్మ ఏమనిరా నీ తాడు చంపని నా నరకం వచ్చింది. నాకు పడితే ఇక్కడ బాడ పడ్డది, పడితే నా పడితే ఒక్క పడుతుంటే కరెంటు ముంద వాదుకున్న కాదు, పడితే నాకు వచ్చే పడితే పురుషుని వచ్చిన మన పురుషుణ్ణి పురుషు ఎక్కడ బాడ పడ్డది, పురుషు నా పురుషు పుట్టిపోతే పెంట మీద అరే నీ నాదు నచ్చినమ్మ నీ నాదుని నాదెక్కడ పాడు అంటది నాదు నా నాదు కావలాడు పిల్లక
మంతలుడి తోపరంగా జారిపై కింద పడి పలికి నాదెళ్ళింది నాను అరే నీ పత్రి వచ్చిందమ్మని పత్రి పత్తి ఎక్కడ పాడు పడ్డది పత్తి నా పత్తి నేను 12 ఎకరాల పత్తి పెట్టి సింగలి అంగలి పెట్టి పిచ్చ కంకడి పిచ్చ పప్పు కొట్టంగా పురుగు తినంగా పురుగు తినంగా పప్పు కొట్టంగా పప్పు కొట్టంగా పురుగు తినంగా అది ఉన్న మందిని పట్టాకులు పెట్టి మంది తీసుకొచ్చి పత్తి ఎరిపిస్తే బాగిల పత్తి వెళ్ళింది బాగిల పత్తి వరంగల్ కొంటే పోతే తిండిపోవారు సామి 1,70,000 సెక్కిచ్చిండు వాడు నీ పత్తిని చూసి పెట్టలే రేటు నీ బర్రె పిల్లని చూసి పెట్టాడు నీకేరు మరి అంటావా నీ భార్య బత్తాలు వేసుకొని పోతుంటే ఆమె తోటి నేను సుఖం వేసుకొని పోయినా ఇక ఆమె లాట పుట్టి నా లాటు నా బత్తాలు వేసినా ఇక అచ్చటోడు అచ్చుడే చూసేటోడు చూసుడే ఇక కొరికేటోడు కొరుకుడే పిసికేటోడు పిసికిడే మంచి ఏమున్నదా అని చూసి బిడ్డ ఈ గదిలో పిల్లలతో ఓడి బంద్ పెట్టాలి బిడ్డ నువ్వు పిల్లం ఎప్పుడు బత్తాలు తొక్కుతుందో నేను అప్పుడే తొక్కుతాను నా ఇల్లు నువ్వన్న నీళ్ళు నీ నీ పిల్లని కూడా పెంచదు ఎవడనుకుంటారా ఓ బామ వీరమ్మా నా భార్య నీ వీరమ్మా నా భార్య నీ భర్తల లంచపడు లంచపడు లంచ బయటకి మంచోళ్ళు కాదు ఆటోకారు ఆయనకి ఏ బుద్ధులు చెప్పిందో నాకు రాత పాడగానే ఏ ఊరు కనవద్దు ఎవరైనా నొక్కలు దొరుకుతారు నాయకు 5 minutes వెయిట్ చేయండి బాబా అయితే 5 అంటే ఎంతనే 5 నిమిషాలు 5 నిమిషాలు నాకు చదువుకున్నాను